డీలిమిటేషన్ మీద ఉన్న అపోహలకు పార్లమెంటే క్లారిటీ ఇస్తుందన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని కోరారు. కావాలనే కాంగ్రెస్ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తోందంటున్న ఎంపీతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు 2029లోనే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు కూడా తీసుకురాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు నష్టం కలగడమే కాకుండా ఉత్తరాదిలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలకు కూడా నష్టం అంటున్నారు. సో వీటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ ఫ్లోర్ లీడర్ రావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాలు దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. డీలిమిటేషన్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద సో మీకు ఎటువంటి సమాచారం ఉంది, ఎలా జరగబోతుంది? డీలిమిటేషన్ అనే దాని ద్వారా ఏ సదరన్ స్టేట్కి కూడా సీట్ల పరంగా ఎటువంటి నష్టం కూడా ఉండదు. సదరన్ స్టేట్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు 24% రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో పార్లమెంట్లో, అదే రిప్రజెంటేషను రానున్న రోజుల్లో కూడా కొనసాగుతుంది. 50% ఆఫ్ ద సీట్స్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో ప్రతి స్టేట్లో కూడా 50% ఆఫ్ ద సీట్స్ ఏదర్ కేరళ అయినా, ఆంధ్ర అయినా, తమిళనాడు 50% ఉంటుంది. అటు బీహార్ అయినా, వెస్ట్ బెంగాల్ అయినా, యూపీ అయినా 50% ఉంటుంది ఇంక్రీజ్ ఆఫ్ ద సీట్స్. ఎవరికి ఎక్కువ ఉండదు, ఎవరికి కూడా తక్కువ ఉండదు. కాబట్టి ఎవరు ఏ స్టేట్ కూడా ఎటువంటి పర్సంటేజ్ పరంగా వాళ్ళ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో పార్లమెంట్లో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి తగ్గదు, ఎవరికి కూడా పెరగదు. కానీ ఇప్పటికిప్పుడు ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? ఒకవైపు జనగణన జరుగుతూనే ఉందనేది ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అంటే 2029 ఎలక్షన్ టైంకి ఉమెన్ రిజర్వేషన్ తీసుకుని వెళ్ళాలి. నేడు విడుదలైన సిబిఎస్ఈ 10th ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ ఆల్ ఇండియా టాప్ మార్క్ 500కి 499తో ఇద్దరు విద్యార్థుల రికార్డ్. నేడు సిబిఎస్ఈలోనైనా, రేపు ఐఐటి, జేఈఈ, నీటుల్లోనైనా ఆల్ ఇండియా టాపర్ శ్రీ చైతన్యయే. ఉమెన్ రిజర్వేషన్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇప్పుడు జరుగుతున్న జనగణన అప్పటికి టైం సరిపోదు. అది వచ్చి అదంతా టేబుల్ అయిన తర్వాత దాన్ని అంతా కూడా మళ్ళీ వెరిఫై చేసి డీలిమిటేషన్ కమిషన్ వేసి ఆ కమిషన్ కూర్చొని, తెలుసు కదా డీలిమిటేషన్ కమిషన్ అంటే దాదాపు ప్రతి పంచాయతీ కూడా తిరగాలి ఆ స్టేట్లోని డీలిమిటేషన్ కమిషన్. అవన్నీ జరగాలి అంత టైంలో 4 నెలల్లో 5 నెలల్లో అంటే అయ్యే పరిస్థితి కాదు. 2029లో మనం ఇది నెరవేర్చాలి అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఈ ప్రాసెస్ జరిగితేనే అవుతుంది. ఒకవేళ మీరు అన్నట్టు ఆ సెన్సస్ వచ్చిన తర్వాత 4 నెలలు 5 నెలలు చేస్తే మళ్ళీ ఇంకొక అపోజిషన్ వైపు నుంచి మరొక నిట్టూర్పు వస్తుంది. ఏమని అంటే టైం ఇవ్వలేదు, ఈ ప్రాసెస్ అంతా కూడా 4 నెలలు 5 నెలలు చేశారు అనే మాట మళ్ళీ వస్తుంది. అలా కాకుండా ఎనఫ్ టైమ్ ఈజ్ గివెన్ టు ఎవ్రీ పార్టీ ఇన్ ద కంట్రీ ఈ డీలిమిటేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి. కాబట్టి 2029కి ఉమెన్స్ రిజర్వేషన్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సెన్సస్ 2011 సెన్సస్ ఏదైతే ఉందో దాంతో ఇంటర్స్టేట్ అంటే స్టేట్ లోపల ఉండే సీట్లు మాత్రమే డీలిమిటేషను 2011 సెన్సస్ ద్వారా చేస్తూ ఉన్నారు. స్టేట్ కంట్రీ మొత్తం మీద కాదు, స్టేట్ లోపల ఉన్నాయి. ఇప్పుడు 37 సీట్స్ మనకు వచ్చినాయి అంటే ఆ 37 పార్లమెంట్ సీట్స్ ఆంధ్రాలో ఏ విధంగా ఎంత పాపులేషన్కి విడగొట్టాలి అనే దానికి 2011 సెన్సస్ వాడుతున్నారు. అంతేగాని 816 సీట్స్కి 2011 సెన్సస్ వాడితే మీరు అపోజిషన్ చెప్తున్న విధంగా ఏది నార్త్కి ఎక్కువ సీట్స్ వస్తాయి, సౌత్కి తక్కువ సీట్స్, కంట్రీ మొత్తం వాటిలో ఓన్లీ ఆ స్టేట్కి మాత్రమే వాడుతూ ఉన్నారు. సో అది క్లారిటీగా చూడాలి మనం. కానీ 2023లోనే ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చాము, కానీ ఇప్పుడు ఉన్నటువంటి డీలిమిటేషన్కి మాత్రం మద్దతు ఇచ్చేది లేదు, వ్యతిరేకిస్తున్నామంటున్నారు. ఎందుకని 270 మంది మహిళలు పార్లమెంట్కి వస్తే ఉన్న వీరికి అపోజిషన్ వారికి ఇబ్బందికరంగా ఉందా? అంటే 270 ఇప్పుడు 816 సీట్లు అంటే 270 మంది వస్తారు, ఎక్కువ మంది వస్తారు కదా మహిళలు పార్లమెంట్కి. వీరు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో, ఏదైతే చెప్తా ఉన్నారో ఇది కేవలం డీలిమిటేషన్ వ్యతిరేకం కాదు. వీరు ఉమెన్స్ రిజర్వేషన్కి వ్యతిరేకం. మహిళలు ఎక్కువ మంది పార్లమెంట్లోకి వచ్చి కూర్చొని పనిచేయడానికి వ్యతిరేకం. వీళ్ళు మహిళలు ఎక్కువ మంది శాసనసభలో కూర్చొని పనిచేయడానికి, ప్రజల కోసం కష్టపడటానికి వీళ్ళు వ్యతిరేకం. అందుకని దాన్ని బూచిగా చూపించి, డీలిమిటేషన్ బూచిగా చూపించి ఇది అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎన్నికల వేళ హడావిడిగా తెరపైకి తీసుకొచ్చారు, ఎందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయరు? మేధావులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవచ్చు కదా, సమయం తీసుకోవచ్చు కదా. ఎన్నికలు 3 సంవత్సరాలు ఉన్నాయి కదా. ఎన్నికల సమయంలో బెంగాల్, తమిళనాడుకు సంబంధించి దేశంలో ఎక్కడో చోట ఎప్పుడూ ఎన్నికలు అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మహారాష్ట్రని ఉదాహరణ తీసుకోండి, 2024 నుంచి మొన్నటిదాకా ఎన్నికలు అవుతూనే ఉన్నాయి 2 సంవత్సరాలు.
ఎక్కడో చోట దేశంలో ఎక్కడో చోట అవుతాయి. మనం చూడాల్సిన సార్వత్రిక ఎన్నికలు 2029కి 3 సంవత్సరాలు ఉంది టైము. ఎనఫ్ టైమ్ ఈజ్ గివెన్. అది ఇచ్చినప్పుడు అది ఉపయోగించుకోకుండా ఏదో ఒకటి రీజన్ చెప్పి డీలిమిటేషన్ ఎందుకు చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ చేస్తే ఎక్కువ మంది సీట్స్ వస్తాయి. ఇంత ముందు చేస్తే అందరికీ కూడా 3 సంవత్సరాల ముందు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తే అందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అదే పాజిటివ్గా చూడకుండా ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేసి ఏదో విధంగా మహిళలకి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఆపేదానికి అపోజిషన్ ప్రయత్నిస్తూ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లేఖ రాశారు. అందరం కలిసి సౌత్ సీట్ల కోసం ఏదైతే న్యాయం కోసం పోరాడాలి అంటూ. ఈ విషయంలో మీకు పార్టీ నుంచి అందినటువంటి ఆదేశాలు అంటే అన్యాయం జరిగితే కదా న్యాయం కోసం పోరాడాల్సింది. ఇక్కడేమో ఎవరికి అన్యాయం జరగట్లేదు కదా. ఎవరికి కూడా సీట్లు అనూహ్యంగా పెరగట్లేదు, ఎవరికి కూడా సీట్లు అన్యాయంగా తగ్గట్లేదు. అలాంటప్పుడు దేని గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంది అంటే వాళ్ళకి ఏదో మిస్లీడ్ అయినట్టున్నారు. ఆ క్యాలిక్యులేషన్లో ఎంత పెరుగుతాయి అనేది వేరు సోర్సెస్ వాళ్ళు మిస్లీడ్ చేస్తూ ఉన్నాయి. ఐ థింక్ ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ సెషన్లో బిల్ పెట్టిన తర్వాత క్లారిటీ వస్తుంది వాళ్ళకి. పూర్తిగా ఏ స్టేట్కి ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి అనేది క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత వారికి కూడా అర్థం అవుతుంది. వారు కూడా అప్పుడు మద్దతు ఇస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తానికి ఏదైతే టీడీపీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ కూడా స్పష్టంగా చెప్తున్నారు. సో సౌత్కి ఎటువంటి అన్యాయం జరగదు, దాని విషయంలో క్లారిటీ మరికొద్ది సేపట్లో పార్లమెంట్లో బిల్ పెట్టగానే వస్తుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.